22వ తారీఖున ప్రాణప్రతిష్ఠ చేసుకుంటున్న అయోధ్యలోని శ్రీరాముని గురించి రావణుడిని అయోధ్యకి ఎందుకు రాజుగా చేస్తానన్నారో తెలుసుకుందాం. రామాయణం హిందువుల పవిత్ర గ్రంథాల్లో ఒకటిగా భావించే ఇతిహాసం. ఈ ఇతిహాసం గురించి మనం చిన్నప్పటి నుండి ఎన్నో కథలు వింటూనే ఉన్నాం. ఒక రాజుగా ప్రజల్ని ఎలా పరిపాలించాలో, కొడుకుగా తల్లిదండ్రుల మాటకు విలువ ఇవ్వడంలో, సోదరుల పట్ల ఎలా వ్యవహరించాలో ప్రతి విషయంలో రాముడు మనందరికీ ఆదర్శప్రాయుడు. శత్రువైన రావణుడు తమ్ముడు విభీషణుడు శరణు కోరినప్పుడు మీసమెత్తు అనుమానించలేదు. శరణు అని శత్రువు వచ్చిన హక్కును చేర్చుకోవాలని గొప్ప సందేశం ఇచ్చారు. ఆ సమయంలో రాముడిని ఎవరో ప్రశ్నించారు. రావణుడిని చంపి లంకని విభీషణుడికి ఇస్తా అని మాట ఇచ్చారు. మరి ఆ రావణుడి క్షమించమని వస్తే ఏం చేస్తారు అని. దానికి రాముడు అదే జరిగితే రావణుడికి నా అయోధ్య ఇచ్చేస్తా అని తెలిపారు. రాముడు పేరుకి దేవుడైన మనిషిగా ఎలా బ్రతకాలో చూపించారు. భగవంతుడు మనిషిగా జన్మిస్తే ఆ జన్మకు ఏ విధంగా సార్థకత వస్తుందో నిరూపించి చూపించారు.